గుడ్ మార్నింగ్. సో ఇది గోజోలో ఎంట్రన్స్ అన్నమాట. కనిపిస్తుంది చూడండి గోజో ఛానల్. ఇది ఒక ప్లేస్కి వెళ్ళడానికి గోజో నుంచి మాల్టా వెళ్ళడానికి ఇది మెయిన్ అన్నమాట. సో ఇంకొకటి అక్కడ ఫాస్ట్ ఫెరీ ఉంది చూడండి, ఇక్కడ చిన్న షిప్ ఉంది చూడండి, అది ఫాస్ట్ ఫెరీ. సో ఇదే మెయిన్ అన్నమాట. సో ఇక్కడ గోజో హార్బర్ అంటారు ఇది. ఇక్కడ అందరూ ఫిషింగ్ చేసి ఇక్కడికే వస్తారు. గోజో నుంచి మాల్టాకి వెళ్ళాలన్నా, వాలెట్టా వెళ్ళాలన్నా, లేకపోతే ఏ ఐలాండ్కి వెళ్ళాలన్నా, ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా ఇదే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వీళ్ళకి. ఇక్కడి నుంచి మాత్రమే వెళ్ళగలుగుతారు. ఫౌండేషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, సో అలా చూడాలంటే మాత్రం ఇక్కడి నుంచే. ఇక్కడికి రాగానే వాళ్ళకి కనిపించే బెస్ట్ అట్రాక్షన్స్ మాత్రం చర్చ్, అక్కడ కనిపిస్తుంది కదా చర్చ్, అది. అండ్ ఇక్కడ లోకల్ రెస్టారెంట్స్ అండ్ ఫిషింగ్ బోట్స్ అన్నమాట. ఇవన్నీ ఫిషింగ్ బోట్స్. సో ఎంజార్ హార్బర్ అంటే ఇక్కడ మొత్తం ఈ బోట్స్ అన్ని ఫిషింగ్కి యూజ్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి బోట్స్, అన్ని ఫిషింగ్ బోట్స్. ఇవన్నీ పెద్ద మెడిటరేనియన్ సముద్రం ఇది. ఇక్కడ లోకల్ ఫిషెస్ చాలా సేల్ చేస్తారు ఈ ఏరియాలో కూడా. అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ లోకల్ ఫిషెస్ సేల్ చేస్తారు డైలీ మార్నింగ్. సో యూ కెన్ సీ రిజర్వ్ ఫర్ ఫిషర్ మ్యాన్. గ్లెనిగల్స్ బార్ ఫస్ట్ గోజోలో వన్ ఆఫ్ ద ఫేమస్ బార్ ఇది. సో వీళ్ళకి ఫెరీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే వీళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా, డైలీ వెజిటేబుల్స్ లేకపోతే డైలీ నీడ్స్ అమ్మాలి లేకపోతే కొనుక్కోవాలి అన్నా కూడా వీళ్ళకి మెయిన్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఇది మాత్రమే. ఒకవేళ లైక్ వీళ్ళు స్కూల్ కాలేజెస్ వెళ్ళాలన్నా కూడా మాల్టా మాత్రమే వీళ్ళకి మెయిన్ స్పాట్ అనమాట. సో లాస్ట్ మంత్లో ఏమైందంటే ఫెరీ విండ్ వల్ల, ఎక్కువ గాలి వల్ల, సముద్రం చాలా అలల వల్ల ఫెర్రీ సర్వీసెస్ ఆగిపోయినాయి ఒక 3 days. సో దానివల్ల చాలా ట్రబుల్ అయింది ఇక్కడ. 3 days మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఏంటంటే అన్ని రెస్టారెంట్లో ఏమన్నా సేల్ చేయాలన్నా మొత్తం స్టాక్ మొత్తం బయట కంట్రీ నుంచి వస్తుంది కాబట్టి అన్నీ ఆగిపోయినాయి. సో మెయిన్ ఏంటంటే ఫెర్రీ, ఇక్కడ షిప్ లేకపోతే మొత్తం ఆగిపోతాయి. ఇక్కడ ఫస్ట్లో వచ్చేసి స్టీమ్ బోట్స్ మాత్రమే ఉండేవి, దాని త్రూగానే వీళ్ళు వెళ్ళడం కానీ రావడం కానీ జరిగేది. కానీ అది మాత్రం డైలీ ఉండకపోయేది, ఎప్పుడో ఒకసారి ఉండేది. అది 1800s స్టార్ట్ అయింది. బట్ దెన్ తర్వాత 1970s మోడర్న్ ఫెరీస్ అనేది వచ్చాయి. దానివల్ల కొంచెం ట్రావెలింగ్ అనేది కొంచెం ఈజీ అయింది. అక్కడ చూస్తున్నారు కదా బ్లాక్ కలర్ కనిపిస్తున్నాయి, అవి బగ్గీస్ అంటారు. ఒక అప్లికేషన్ ఉంటుంది ఇప్పి అని. సో మాల్టా నుంచి ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ టూరిస్టులు వచ్చారు అనుకోండి, సో ఇది బుక్ చేసుకుంటారు. సో అది కాకుండా అక్కడ రెడ్ కలర్ బస్సులు కనిపిస్తున్నాయి చూడండి, హిప్ హాప్ బస్సెస్ అవి. సో అందులో బుక్ చేసుకుని మాల్టా మొత్తం తిరగవచ్చు. అండ్ గోజా కూడా చూడండి, ఇక్కడ రెంటల్స్ కూడా తీసుకోవచ్చు. జెట్స్కి ఉన్నాయి, ప్రైవేట్ చార్టర్స్, సెల్ఫ్ డ్రైవ్ బోట్స్. మనకి లైసెన్స్ ఉండాలి మెయిన్గా, లైసెన్స్ లేకపోతే వాళ్ళు ఇవ్వరు. సో పర్ డేకి లైక్ మన దగ్గర మనీ అంతే లైక్ 10,000 అనుకోండి ఒక్కరోజు. పర్ అవర్ బేసిస్ ఉంటుంది ఇక్కడ. లేకపోతే నీకు ఒక్కరోజు కావాలంటే వాళ్ళు ఒక్కరోజు రెంటల్ కూడా ఇస్తారు. మీరు ఇక్కడ ముందు చూస్తున్నారు కదా, ఇవి మాల్టీస్ రెస్టారెంట్స్. ఇక్కడ అన్ని ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడ లోకల్ మాల్టీస్ క్యూజిన్స్ మాత్రమే అమ్ముతారు. లైక్ ర్యాబిట్ అండ్ సీ ఫుడ్ మాత్రం వీళ్ళకి చాలా చాలా ఫేమస్. సీ ఫుడ్ ఏది తీసుకోవాలన్నా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇది ఫేమస్ మాల్టీస్ రెస్టారెంట్ ఇది. ఇక్కడ కూర్చొని తినుకుంటా లొకేషన్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది లోపల ఇది. సో మేము బయట ఉన్నాం, ఇప్పుడు ఓపెన్ కాలేదు రెస్టారెంట్. మెయిన్ ఫుడ్స్ చూడొచ్చు, ఫిష్ ఎక్కువ ఉంటాయి. ఫిష్, మజిల్స్, పాస్తా అండ్ ఆక్టోపస్, ర్యాబిట్ లెగ్స్, సీ ఫుడ్కే ఇన్ని గనం ఉన్నాయి వీళ్ళకి. సో పిన్ ఇది ఇక్కడ తీసుకోవచ్చు ఫర్ మరీనా యూజర్స్. అంటే ఇక్కడ ఫిషర్ మ్యాన్స్ ఉంటారు చూడండి, వాళ్ళ కోసం ఇది. ఏమన్నా ఆయిల్ ఇంకా ఏమైనా వేస్ట్ డిస్పోజల్ ఉంటే ఇందులో పడేస్తారు సపరేటు. ఓన్లీ ఇక్కడే పడేయాలి వాళ్ళు, వేరే దగ్గర ఇక్కడ పడితే అక్కడ పడేయరాదు. వచ్చు అక్కడ అదొకటి పైలట్ బోట్ అది. సో అదేంటంటే పోలీస్ బోట్ లాగా, అన్ని చెకింగ్ బోట్ అది. వేరే లైసెన్స్ లేని బోట్స్ వస్తే వాళ్ళు పట్టుకుంటారు, సిగ్నల్ బోట్స్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా షిప్స్ ఒకటేసారి అన్నీ స్ట్రక్ అయితే వాళ్ళు క్లియర్ చేస్తారు. సో ఇంకొకటి బ్లూ కలర్ బోట్ పోతుంది చూడండి, అది ఎక్స్కర్షన్. అది ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళవచ్చు. అక్కడ బ్లూ లాగా ఉంటుంది, మేము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. గోజో ఛానల్ లైన్ మాల్టా వెళ్ళాలంటే మెయిన్ ఇది. గోజో నుంచి మాల్టా టు గోజో రావాలంటే ఇది. ఈ షిప్ నడకపోతే అన్నీ ఆగిపోతాయి పక్కా.
సో బ్యాక్ సైడ్ అది ఉంది చూడండి, క్లోజ్ అయిపోతుంది. సో అది కార్లు, బైక్స్, ఉన్న ట్రక్స్ అదే ఎంట్రన్స్ అన్నట్టు. కింద మొత్తం ప్లేస్ ఉంది చూడండి, అదంతా దాని ప్లేసే. సో పైన ప్యాసింజర్స్ కూర్చుంటారు. చూసుకోవచ్చు ఈ షిప్ సైడ్కి పెట్టి ఎందుకు ఉంచారంటే, ఒకప్పుడు ఇదే షిప్ని గోజా టు మాల్టా ఫస్ట్ షిప్ ఇది. ఫస్ట్ షిప్ ఇది గోజా టు మాల్టా రావాలంటే. నేను చెప్పాను కదా ఫెర్రీ అని. సో ఆ ఫెర్రీ కనిపిస్తుంది చూడండి బ్యాక్ సైడ్. సో ఇప్పుడు ఆ ఫెర్రీస్ ఉన్నాయి, కానీ ఫస్ట్ ఏంటంటే ఈ షిప్ యూజ్ చేశారు. సో దీన్ని ఎంత రిపేర్ చేసి యూజ్ చేయగలగాలో అంత చేశాక కూడా ఎప్పుడైతే దీనికి ఇంకా ఏ యూజ్ లేదు అన్నప్పుడు గోజా హెరిటేజ్ వాళ్ళు దీన్ని అక్వైర్ చేసి వాళ్ళు లైక్ హిస్టారికల్ అట్రాక్షన్స్ లాగా ఇక్కడ పెట్టుకున్నారు. ఇది పైన నుంచి లొకేషన్. సో ఇక్కడ గోజా ఎంత టూరిస్టులు వచ్చి ఎంత తిరిగినా సరే ఇక ఈవినింగ్ సన్సెట్ టైం అండ్ సమ్మర్స్లో సన్ రైజ్ టైంకి మాత్రం ఇక్కడ బెంచెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి పైన కూర్చొని చిల్ అవుతూ వ్యూ ఎంజాయ్ చేస్తారు. సో గోజాలో సన్ రైజ్ అండ్ సన్సెట్ వ్యూ చూడాలంటే ఇది మాత్రం బెస్ట్ ప్లేస్. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చావ్. చావ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.